నువ్వు చెప్పైతే బలీపురం బలిపురం బలిపురమా మా పట్టణమైన బలిపురం మా బలిపురమా బలిపురం బలిపురమే బలిపురమేనా అయితే నేను శివుని యొక్క భక్తుడను శివుని భక్తుడు ఆయన లేవు అవును నీ నామధేయము నా యొక్క నామధేయమైన దంబకాసురుడు అంటారు దంబకాసుర మహారాజా మహారాజా నమస్తే చల్లగా ఉంది ఏమిరా నాకు మొక్కవలే నీ కాళ్ళు మొక్కుతామేమిరా నీకు మొక్కితే నాకేం వస్తుంది అంతేనా నా కాదు నీ మొక్కుటి కాదు మంచిగుంటే ఎక్కడ పోతా సరే అయితే నా భార్య అయినా సుగుణ రాజేంద్ర సరే చెప్పినాను ఒకటి మర్చిపోయినా ఏమిటది వస్తుంటే పడిపోయింది ఏమిటది మాట ఏదో చెప్పు జ్ఞాపకొచ్చింది చదువు పెళ్ళి అయిందాయా నాగా వరే ముసలితనానికి వస్తున్నా ముసలితనానికి వచ్చినా మీసాలు నల్లగా ఉన్నాయిగా మీసాలు నాలుగు అంటే కలర్ అయితే ఈ బలిపుర పట్టణాధీశుడైన ఈ దమ్మకాసుడి యొక్క పేరు చెప్పితే పిట్టలు నీళ్ళు తాగాయి పిట్టలు కూడా నీళ్ళు తాగాయి అతనికి తన సాతల పాతాలు అయితే కనకనక వస్తువాన కుంచె కోట తలమంపులతో ధనాసులు వచ్చిన వెడుజములు ఎనుగుడిరా గర్భమున వందు మాత్రము సంతానం లేక దుఃఖ క్రాంతులయ్యాట మిత్రమా నా కోటి మా భార్య కొట్టారా కొంతమంది గది తెచ్చిన అయితే కైలాసాధిపతి శంకరుడి ఆయన వేడుకున్నావు వినవా అయితే ఇది ఎవరికి పూర్వకాలం ద్వాపరయుగంలో జరిగిన కథాంశం వాస్తవానికి ఎవరంటే చెప్తున్నారు ఒకసారి వినండి పూర్వకాలంలో శ్రీకృష్ణుడు ఏది భాగవతంలో శ్రీకృష్ణ అవతారంలో కథ ఇది శ్రీకృష్ణుడు వాళ్ళ అత్త వరుస ఉన్నటువంటిది రాధ ఈ రాధ శ్రీకృష్ణుడు రాధ ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి మాత్రం చేసుకోలేదు అందుకే ఎవరైనా రాధాకృష్ణుడు లాగుండాలని మనం అందరం కూడా ఏ బెడ్లలో కూడా పడుకున్నా కూడా బెడ్రూమ్లలో రాధాకృష్ణ బొమ్మ పెట్టుకుంటారు కానీ పెళ్లి చేసుకోలే వాళ్ళు రాధాకృష్ణుల అత్త అల్లుళ్ళ వరుసది అయితే ఎప్పటి నుంచో ప్రేమ ఉంది ఎవరికి రాధకు రాధ దగ్గర ఉన్నటువంటి ఒక చెలికత్తు ఉంటది ఆ పేరు తులసి ఒక నిమిషం మాట్లాడు ఏది రాధ దగ్గర పనిచేసేటువంటి ఆమె తులసి
అయితే ఈ రాధాకృష్ణుల ప్రేమను చూసి ఎవరామే తులసి తులసి రాధ యొక్క చెలికత్తి. అప్పుడు ఆమె ఏమనుకుంటదంటే ఈ కృష్ణుడు రాధనే ప్రేమిస్తున్నాడు, నేను అతనితో ప్రేమిస్తే బాగుంటది కదా అని చెప్పి ఆమె లేని సమయంలో ఆ రాధ చెలికత్త తులసి శ్రీకృష్ణుడు ఎమ్మడి పడుతుంది, కూడమని ప్రేమించమని పడ్డప్పుడు అప్పుడు ఆ దృశ్యాన్ని ఎవరు చూసారు? రాధ చూసి ఓ నీచురాలా, నీవు స్నేహితురాలని నేను నమ్మి వచ్చిన కానీ నమ్మక ద్రోహం చేసావు కాబట్టి నీవు రేపు భవిష్యత్ కాలంలో నీవు ధనుజ కులములో పుట్టుదుగా కాని శాపం పెట్టి తులసికి ఆ ధనుజ కులంలో పుట్టి నీవు అష్ట కష్టాల పాలైతో పో, నువ్వు ఎంతైతే ప్రేమగా నా భర్తను కోరుతున్నావో, నా అల్లుని నా ప్రేమకుడు కోరినవో నీవు కూడా అంత కష్టాల పాలైతావని ఆ శాపం పెట్టి అప్పుడు ఆ యొక్క తులసి వెళ్ళిపోయిన కొన్ని రోజులకు శ్రీకృష్ణుడి యొక్క మిత్రుడు ఉంటాడు, ఒక ఆయన పేరు సుధాముడు. అయితే ఒకసారి ఏం చేశాడంటే ఈ శ్రీకృష్ణుడు మంచిగా ఉంటుంటే వీళ్ళ ప్రేమను రాధ చూడలేక ఓసారి పూజకు పూలు లేపని సుధాముని తోలుతుంది. ఎవరు? రాధ. తోలినప్పుడు ఈ యొక్క సుధాముడు అనేవాడు పూలు పోక ఈమె చెప్తే నేను చేయాలా, ఓడు పోతాడు అని అటు పోడు. ఆమె ఉద్దేశం ఏంటంటే సుధాముడు దోస్తుని కృష్ణుడు స్నేహితుడు, వాడు పూల తోటలు పోతే ఈతో ప్రేమించుకోవచ్చు, చేసా ముచ్చట పెట్టుకోవచ్చు కృష్ణుతో అని ఈమె ఆలోచన చేసి వీడు పోకుండా ఈ గోడస ఆడుకుంటాడు, వీడు ఓడేపోడు వీళ్ళ ప్రేమను చూస్తుంటాడు. చూస్తుంటే అప్పుడు ఈ రాధ కోపం వచ్చి ఒరే దొంగసాటుగా చూసావు కాబట్టి నీవు రాక్షస కులంలో పుట్టుదుగా శాపం పెట్టి ఆ రాక్షస కులంలో పుట్టినటువంటి వాడే ఎవడంటే జలంధరుడు. ఆ జలంధరుడు ఎంత పుట్టిందంటే అప్పుడు శంకరుని యొక్క త్రినేత్రం మంటలు బాగా మండినాయట. మూడో కళ్ళకెళ్ళి ఆ అగ్ని గుడ్డలు వచ్చి నీళ్ళలో పడితే ఆ జలములో నుంచి ఉద్భవించినటువంటి వాడే జలంధరుడు. ఈ యొక్క దంబకాసుడైన నేను సంతానం లేకపోతే శంకరుడి వరప్రసాదం వల్ల ఇంటవా నా పేరు శూలశంకుడు, అసలు జలంధరుడు కాదు శూలశంకుడు. మా కొడుకు పేరు జలంధరుడు పేరు శూలశంకుడు. ఎందుకంటే శూలం నుంచి శంఖము రెండు వరములు కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అట్టి వాడు నా కుమారుడు రా మిత్రమా. ఆమె తులసి ఎవరై అంటే ఇప్పుడు ఆమె హీరోయిన్ బృంద, అందుకే ఈ ఆట పేరు బృంద జలంధర. అది కథాంశం. అయితే పెళ్లి కాలేదు, అది పూర్వ అవతారంలా కాబట్టి నా కుమారులకు ఒకసారి చెప్తామని పెళ్లి చేసుకోమని చెప్దామని ఆలోచన చేస్తున్నా. ఒకసారి అనుకుంటే వస్తున్నా అనుకుంటానే ఏం లేదు కానీ నేను ఆయన దగ్గర పోయినా పోతే దమ్మకాసుడు కదా దీంతో పాటు ఇది దొడ్లే నవ్వుడికి నవ్వుతా ఉంది ఇక్కడ కొడుతుంది బుక్కని రాదు ఆ బుక్కని రాదే ఉన్నట్టు మరి వాడా రాజా దమ్మకాసుడే కదా ఆయననే ఆయన రాజేంద్ర చూడు కానొస్తాడు చూడు కానొస్తాడు ఏంటి రాదే అది ఎవరికి తెలుసా? ఎవరిది? నాదే. మీరే అలాగే పోయేవాడు ఎవడు అనుకుంటున్నావు? ఎవరు పోతాడు? ఆట కేలకి ఇచ్చినాక ఆడి అబద్ధం ఆడిపించిన వాళ్ళు డబ్బులు ఎక్కదైన వాళ్ళు పోతారు. అది పోయేదే ఇది దుర్మార్గ. డబ్బులు కూడా ఇటుకి ఇటుకెళ్ళి పోతారు ఇట్లా అట్లా పోతారు. సరే నీ భాష అట్లా జరగ విలాసమా ననుగన్న తండ్రి
జనక విలాసమా నాతో ఏ కారణం చేత ఇక్కడ పిలిపించినావు ఎందుకు పిలిపించినావు జనక ఒకసారి విరగేము కదా జనక నాకు ఈ నన్ను విలిపించిన కారణం ఏమి ఏ కారణం పిలిపించాను చెప్పు అయితే నేను ఏ కార్యాల నిమిత్తమై నువ్వు పిలిపించాడవా సంతోషమాగే సంతోషమాగే నా మనములకు కోరిక ఉంది. నీవు నా దగ్గరికి రాను చాలా సంతోషం అనిపించింది. కాబట్టి నా మనములకు కోరిక ఉంది బిడ్డ, చెప్తాను వినము. కాబట్టి నీ పెళ్లి చేయాలనే ఉద్దేశం చేత నిన్ను పిలిపించిన కుమారా కుమారా జనక నీవు పెళ్లి చేసుకున్నట్లయితే ఉంటుంది బిడ్డ. పెళ్లి చేసుకున్నాడు నాకు తొందర ఎందుకు నాయన? నాకు తొందర ఎందుకంటే నా ఈడు ముదురుతుంది. ఆ యొక్క అయితే సురాము 13 కోట్ల దేవతల ఇంద్రాధిపతుల నక్షత్రుల గంధర్వ కిన్నెర కిప్పుషాల అసమార్చన మీద పెళ్లి చేసుకుంటాడు కుమారా. ఓయమ్మ నీకు చాలా కోరుకుంటాడు మిత్రమా. ఎంత మాట కూడా ఇంటలేదు. ఇంటలేదు ఏం చేద్దాం మరి? ఏదైనా తిథివి గారి మీదికి కుమారా నేను ఒక అమ్మాయిని చూస్తాను. ఆ అమ్మాయిని చూసి తగిన కాంతం చూసి పెళ్లి చేస్తారా నా మాటను.
తగిన కాంతను చూసి పెళ్లి చేస్తాడు. నీకు దగ్గ ప్రేమకు ప్రేమాడుట ఎల్ల ఈ దుష్టకర్యను పెళ్ళాడుట ప్రేమకు ఏమంటివి? నేను ఫస్ట్ పెళ్లి వద్దంటున్నా. నేను పెళ్లి వద్దంటున్నా. నాకు ఇక నువ్వు పెళ్లి చేస్తుంటున్నావు. పెళ్లి చేస్తే నీకు గొయ్య వేసినట్టుంటది, తాళ వేసినట్టుంటది. ఏం బాగా సమయం దేవా నీవు నీవు నా వాక్యములు కొలదనా నీవు నా వాక్యములు కొలదనా నీవు దేవతలు గెలిచవాడవా నీవు మాట వినుము నీరు మాట వినురా నీరు నా మాట నీవు దేవతలతో యుద్ధం తర్వాత పోదు. కానీ నా మాట విని నువ్వు పెళ్లి చేసుకుని ఆయన సురులంతా నేడు ఈ సంగారంబు ఈ సంగారంబును నాకు ఆ సురుని సంగరమందును ఓడించి నేను కళ్యాణం చేసుకుంటున్నా. ఆయన కుమారా జలందరా నా మాట వినరా. ఎంత తలగలిక వస్తువాలు ఎంత ధాన్యములు వండినా గర్భంలో సంతానం ఉన్నప్పుడే మనకు మోక్షం. కొడుకు పుట్టినాడు అందరు సంతోషపడతారు. కొడుకు పుట్టినాడు సంతోషం కాదు. కొడుకు ఘనకీర్తి ఎప్పుడైతే సంపాదిస్తాడో అప్పుడు కన్న తల్లిదండ్రులకు పేరు వస్తుంది. పుట్టగానే మనకేమనుకున్నావు సౌలచ్చ కోడి వచ్చింది అనుకుంటున్నాం. కానీ అనాథ ఆశలు దిక్కులే చేస్తున్నారు ఈ రేపు. అయినా తోసాదాయేగా అతని కూడా దీని యోచించగను మాయే నేనేమని తెలుపుతున్నాయే కుమార మిత్రమా అయ్యా నా వల్ల ఇతలే నా కొడుకు నచ్చ చెప్తావు నువ్వు నచ్చ చెప్పరాదు. అయ్యా రాజేంద్ర ఒక మాట ఎంతగానే ఎనగూసుకుని నేను ఏమిట్రా ఏమి చెప్తావు? మాట్లాడతావు. అయితే నా మాట మీ నాయన ఎందుకు మాట్లాడుతున్నట్టు ఆయన కూడా దగ్గర పడ్డాడు. కాదు ఇప్పుడు అప్పుడు అన్నట్టు కళ చేసుకుంటున్నట్టు గట్టికి తీసాలకు నాకే వేస్తే దగ్గర పడినట్టు